చిన్న పోరలంటే కల్లా కపటం తెలియనోళ్ళు. వాళ్లకు చిన్నప్పుడు మంచి చదువులు చెప్తేనే పెద్దగైనాక బాగుపడతారు, పెద్ద పెద్ద చదువులు చదువుతారు అని అనుకుంటాం కదా. వాస్తవమేనోళ్ళ. కానీ మన తెలంగాణలో ఎట్లున్నదో ఎరికేనా, ఆఖరికి చిన్న పోరలు కూడా రోడ్ల మీదకి వచ్చి డౌన్ డౌన్ రేవంత్ అన్న, డౌన్ డౌన్ అని అంటాన్రోళ్ళ. అరే నిజముల్లో నేనే పరిశానైనా, ఆఖరికి చిన్న పోరలకు కూడా మన చెయ్యి పార్టీ సర్కారు అస్సలు నచ్చతలేదు. ఎందుకో ఓమల్క మీరే చూడండి మరిగా. ఇప్పుడు మనం ఖమ్మం జిల్లా పాలేరు దగ్గరున్న కూసుమంచి రోడ్డు మీద ఉన్నాం. అగో పోరగలు చూడుర్రి. అంత చిటిపొట్టి పోరగళ్ళు ఆటల పోటీలు కావచ్చని అనుకునేరు. కాదు కాదు, ఈ బుడ్డ పోరగళ్ళు నిరసన చెప్తురోలా రోడ్డు మీదకి వచ్చి అగో మంచిగినుర్రి. ఇన్నరా ఏందంటే కూసుమంచి మండలం పాలేరు సర్కారు బడిని పెద్ద బడిగా చేసిరు. కానీ చదువులు చెప్పే పంతులు మాత్రం ఒక్కలంటే ఒక్కలు కూడా లేరోల్లా. మొన్నటిదాకా ఒక టీచర్ ఉండే, ఆ టీచర్ను కూడా బదిలీ చేసిర్రు. మరి బడన్నప్పుడు సాళ్లను మేడాలను ఉంచాలా అద్దా? ఎవ్వరు లేకుంటే ఈ పిల్లలకు చదువులు ఎవరు చెప్తారోలా? గాయంత తెలియదా సర్కార్కు? అంటే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినట్టే కదా. ఎంతో ఘోరమొల్లి ఇది. స్కూళ్లను పట్టించుకోకపోవడేందోల్లా అసలు. ఇక లాస్ట్కు ఈ బడి పోరగళ్ళకే బీపీ లేచినంత పనైంది. ఇక గిట్లయితే ఫాయిదా లేదని వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చిర్రు. మాకు సార్లు కావాలి, మాకు చదువులు కావాలి, ప్రభుత్వం డౌన్ డౌన్ అని ఇగో గిట్ల ఆందోళన చేసిర్రు. అసలే ఇది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ వారి నియోజకవర్గం అట. మరి మంత్రి సారు నియోజకవర్గంలోనే బుడ్డ పొరగలు రోడ్డు మీదకి వచ్చిరంటే ఇక కడమ స్కూళ్ళ పరిస్థితి ఎట్లున్నదో ఇక కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. అంతే కదా మరి. కానీ ఏమన్నంటే కోపం గాని ఈ 7-8 నెలల కాంగ్రెస్ పాలనలా రోడ్డెక్కనోళ్లే లేరు. రైతులు, నిరుద్యోగులు, ఆడపడుసులు, ఆటో డ్రైవర్లు, అంగన్వాడీలు గిట్లా ప్రతి ఒక్కరు రోడ్డు మీదకి ఆందోళన చేసిరా. ఇక ఇప్పుడు ఆఖరికి చిన్న పోరగాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చే, వాళ్ళు కూడా గోసపడబట్టే. ఇక చెప్పురి కథ ఎట్లున్నదో. మహా గొప్ప పాలన పట్టు అని అంటుర్రోలా ఇక్కడ పబ్లిక్.